తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభికరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ, మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక ఫలితాలు, వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం, కుంభం అంటే ఏంటి? నిండు కుండ. ఈ నిండు కుండ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరం కొంచెం బాగుంది. కొంచెం బాగుంది. ఎలా ఉంది కదండి, ఏలినాటి శని 2.5 సంవత్సరాలు కదా. ఏలినాటి శని తెలుసుకోండి. నెత్తి మీద నుంచి 7.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు మేషరాశి వారికి ఇక్కడ ఉంటాడు, మీన రాశి వారికి ఇక్కడ ఉంటాడు, మకర రాశి వారికి ఏంటంటే నాభి స్థానము నుంచి కిందికి దిగుతా ఉంటాడు. కుంభరాశి వారికి దిగుతా ఉంటాడు. కాబట్టి కుంభరాశి వారు ఒక్క తప్పు మాత్రం చేయొద్దు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవద్దు, రిలేషన్షిప్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే ఇట్లాగే జరిగిన సందర్భం చెప్తాను. ఎల్లాంటి శని పోయే ముందు మకర రాశి వాళ్ళకి ఏం జరిగిందో చెప్తాను, వినండి. వాడు మంచి ఐటీ ఎంప్లాయ్, నెలకి 3 లక్షలు సంపాదిస్తాడు. మంచి సంపాదన, అమ్మ నాన్న ఇల్లు అంతా బాగుంది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లోకి వెళ్ళాడు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, దొరకట్లేదు. ఒక అమ్మాయి ఇతనికి పింగ్ చేసింది, మెసేజ్ చేశాడు. అమ్మాయి చూడడానికి కూడా ఏమంత బాగుండదు. సరే ఏంది అంటే, ఏం లేదు, ఊరికే మీ ప్రొఫైల్ బాగుంది, మీరు ఎట్లా నన్ను ఒప్పుకోరలేండి, కానీ కాకపోతే మీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పేసానంటే వీడు సరే అని మాట్లాడాడు. తర్వాత ఏమైంది, ఒకరోజు కాఫీకి కలుద్దామని అంటే పోయి కాఫీకి కలిసాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, వీడిని మెల్లిగా హనీ ట్రాప్ చేసేసింది. వీడికి ఏమన్నదంటే, నాకు అవసరం ఉంది, నీకు అవసరం ఉంటే రా, ఏం అవసరం లేదు, మ్యూచువల్గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. మంచిగా గోవాకి వెళ్ళారు, టూర్లు కొట్టారు, అన్నీ వేశారు. ఇది పోయింది కాస్త పోకుండా ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. పాపం మనోడికి తెలియదు కదా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్రైట్ డేట్ వీడికి ప్రపోజ్ చేసింది. వీడు అన్నాడు, ఏదో అర్జున్ రెడ్డి సినిమాలో వాడుకో కొట్టినట్టుగా ఐ లవ్ యూ ఏమొద్దు అని అంటే, బ్రైట్ రోజున లేదు నేను మొదలే చెప్పిన కదా, సింపుల్ కమిట్మెంట్ అనుకున్నాం కదా, ఇవేం ప్రేమలు గీమలు ఏం లేవు, పెళ్ళి లేవంటే సరే రేపు నేను జూబ్లీ హిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేస్తా రా అని చెప్పేసి పోయింది. జూబ్లీ హిల్స్ పిఎస్లో రేప్ కేసు కంప్లీట్ చేసేసింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటాను, తిరిగి నన్ను మోసం చేసిండు అని రేప్ కేసు కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇప్పుడు వాస్తవము ఇద్దరికీ తెలుసు, కంప్లైంట్ తీసుకున్న ఆఫీసర్కి కూడా తెలుసు. వీడు అన్ని ఎవిడెన్స్ అని చూపించిండు, సార్ ఇట్లా ఉంది సార్, ఇట్లా చాటింగ్ చేసింది సార్ అని చెప్పిండు. కానీ ఆయన ఏం చేయలేడు కదా, పోలీస్ ఆఫీసర్ కూడా ఏం చేయలేడు కదా. కోర్టుకు పోవాలి, చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఆమె ఏమంటది, నాకు ఒక ₹1,00,00,000 ఇయ్యు, లేదంటే నీ ఇల్లు రాసి ఇయ్యు, ఇల్లు ఉంది కదా నీకు, ఇల్లు నాకు రాసి ఇచ్చేసాయి. మీ అమ్మ నాన్న నువ్వు ఎటనో రోడ్డు మీద పడిపో, నాకు ఇల్లు రాసి ఇచ్చేసాయి, ₹1,00,00,000 ఇవ్వు, లేదంటే నీ మీద అట్లాగే రేప్ కేసు ఉంటుంది. పాపం ఆ పిల్లాడు 5 ఏళ్ల నుంచి ఆ రేప్ కేసు పోతలేదు. ఎవరు వచ్చినా సరే నీ మీద కేసు అందరికీ చెప్పేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి ఎదురుగానే ఇల్లు కిరాయి తీసుకొని అందరికీ చెప్తా ఉంటుంది. మొత్తం వాళ్ళ చుట్టాలకి ఇళ్ళకి సోషల్ మీడియాలో మొత్తం కూడా కేసు ఉందని ఎఫ్ఐఆర్ అంతా పంపించింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది? వాడు తప్పు చేశాడా తప్పు చేయలేదంటే కకృతి. నేను ఒక్కటే చెప్పేది, కుంభరాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో లాస్ట్ టైం మకరంకి వచ్చింది, ఈసారి కుంభంకి వస్తుంది. కాబట్టి మ్యాట్రిమోనీ హడావిడి పడకండి. ఈ సంవత్సరం నో రిలేషన్షిప్స్, కుంభరాశి నో రిలేషన్షిప్స్, ఓన్లీ ఎర్నింగ్స్, ఓన్లీ డబ్బులే, నో మెన్ నో క్రై. ఇది అబ్బాయిలకి, అది అమ్మాయిలకు కూడా ఉంటుంది ఇట్లాంటి సమస్యలు.
అమ్మాయిలకు కూడా అదే చెప్తున్నా. ఓన్లీ ఎర్నింగ్, డబ్బులు 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 డబ్బులు, ఓన్లీ డబ్బులే సంపాదించాలి, ఇంకేం వద్దు. పేరు డబ్బు సంపాదించుకోండి. ఇది చేస్తేనే కుంభరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని నుంచి విముక్తి పొందాలి అని అంటే ఏం లేదు, 7 కొండల సామి కొండెక్కాల. నెలకోసారి ఎక్కినా తక్కువేం లేదు కుంభరాశి వారికి. ఎందుకోసం అంటే కాళ్ళ మీదకి శని వస్తాడు. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నా అంటే, నాభిక్షేత్రానికి కింద వస్తే గుహ్యస్థానం, గుహ్యస్థానం దగ్గరికి శని వచ్చాడు అంటే ఏం చేస్తాడు అంటే, మీకు ఆతృత ఎక్కువగా క్రియేట్ చేస్తాడు, లస్ట్ క్రియేట్ చేస్తాడు. మీరు ఆ లస్ట్కి ఎక్కడైనా లొంగిపోతే జీవితం నాశనం. అందుకే మీకోసం ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇది 100% నా క్లయింట్, వాడు 7 రోజులు లేవు, వాడు ఎంత ఏడుస్తున్నా అంటే ఎవరం పోతుంది వాడికి. వాడు ముసలోడైనాక ఏం పెళ్లి చేసుకుంటాడు? 27వ ఏట ఇష్యూ జరిగింది, ఇప్పుడు వాడికి 32వ ఏట. 32 ఏళ్ళకి వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఎట్లా చేస్తాడు? వాడు డబ్బులు ఇవ్వలేడు, పోగొట్టుకోలేడు. ఇటు అది నిరూపించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కకృతి పడకండి అబ్బాయిలు, కకృతి పడకండి, కామ్గా ఉండండి, హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. చక్కగా బాలి టూర్ కొట్టండి, బ్యాంకాక్ టూర్లు కొట్టండి, లండన్ పోండి, విదేశాలకు తిరిగి రండి, దుబాయ్ పోయి రండి, మంచిగా తిరిగి రండి. భారతదేశంలో ఏం చేయకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరిహారం చెప్పండి గురువు గారు. దైవికంగా ఉన్న వాళ్ళైతే పరిహారాలు చేసుకుంటారు. నేను ఒకటే చెప్తాను, కుంభరాశి వారు ఎంతగా వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేస్తే అంత మంచిది. ప్రతి శుక్రవారము వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేటప్పుడు వెళ్ళండి, స్వామివారికి గంధలేపన చేయించండి, హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవండి, అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి, కొత్తగా స్టార్టప్ కంపెనీస్ పెట్టండి, ఎవరితో ఫోన్లలో సొల్లులు పెట్టకండి. అంతే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.